నమస్తే. ఈరోజు ఈ వీడియోలో వేములవాడలో కొలువైన రాజరాజేశ్వర స్వామి గురించి తెలుసుకుందాం. వేములవాడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖమైన పుణ్యక్షేత్రము. కరీంనగర్కు 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ చరిత్ర చూస్తే ఈ పురాతన గ్రామం పశ్చిమ చాళుక్యుల కాలం నుండి ఉన్నదని శాసనాలు చెప్తున్నాయి. పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంకు వేములవాడ ప్రసిద్ధి చెందింది. చారిత్రక ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతానికి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి ఆదిత్యునికి రాజాదీక్ష అనే బిరుదు ఉండేది. అతని పేరు మీదట కానీ అతడు కట్టించినందుకు కానీ ఈ స్వామికి ఆ పేరు వచ్చిందని చెప్తారు. 11వ శతాబ్దం నాటికి వేములవాడ పేరు పొందింది. శివరాత్రి రోజున 3 లక్షలకు పైగా భక్తులు స్వామిని సేవించుతారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. ఆ రోజు రాత్రి దేవాలయం విద్యుత్ అలంకరణలతో దేదీప్యమానంగా వెలుగుతుంది. రాష్ట్రంలో అత్యధిక ఆదాయం గల దేవస్థానం ఇది. ఇక్కడ కొలువైన స్వామిని రాజరాజేశ్వర స్వామి, రాజన్న అని కూడా అంటారు. కుడి పక్కన రాజరాజేశ్వరీదేవి, ఎడమ పక్కన లక్ష్మీ సహిత గణపతి విగ్రహాలు ఉంటాయి. దర్భగుండం కోనేటిపై 3 మండపాలు నిర్మించబడ్డాయి. మధ్య దానిలో ఈశ్వరుని విగ్రహం ఉంటుంది. ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ 5 శివలింగాలు ఉంటాయి. అర్జునుని మనుమడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతాల నుండి బయటకు రావడానికి దేశాటన చేసి ఇక్కడికి చేరుకున్నాడు. ధర్మగుండంలో స్నానం చేస్తుంటే శివలింగం దొరికిందట. దానిని ప్రతిష్ఠ చేసి పూజించాడని చెప్తారు. శివుడు ప్రత్యక్షమై ఆ పాతకాన్ని తొలగించాడట. ఇప్పుడున్న మూల విరాటే ఆ శివలింగం అని చెప్తారు. ఇక్కడ తీర్చుకునే మొక్కులలో ప్రత్యేకమైనది కోడె మొక్కు. కోడెలను తీసుకొని వచ్చి గుడి ప్రదక్షిణం చేసి వదిలి వెళ్తారు. దీనివల్ల సంతానం కలుగుతుందని, అనుకున్న కోరికలు తీరుతాయనేది భక్తుల నమ్మకం. ఇక్కడ అఖండ దీపాన్ని కూడా వెలిగిస్తారు. దేవాలయం ప్రాంగణంలో ఒక మసీదు ఉంది. ఇస్లాం మతానికి చెందిన ఒక వ్యక్తి, ఒక భక్తుడు ఈ గుళ్ళో ఉంటూ ఇక్కడే మరణించాడట. అతని జ్ఞాపకార్థం ఈ మసీదు నిర్మించారని చెప్తారు. ఇక్కడ అతి పురాతనమైన భీమన్న ఆలయం కూడా ఉంది. ఈ భీమన్న ఆలయంలో పోచమ్మ ఆలయం కూడా ఉంది. భక్తులు ఈ దివ్యక్షేత్రంలో ఒక నిద్ర చేస్తే వారి పాపాలు తొలగుతాయని నమ్ముతారు. అందుకే భక్తుల సౌకర్యార్థం వసతి గృహాలు కూడా ఉన్నాయి. అందరూ తప్పనిసరిగా ఈ స్వామిని దర్శించుకోండి.